ఆయన్ను మొక్కుకుంటే చాలు సకల కోరికలు నెరవేరుతాయన్న నమ్మకం. ఆయన్ను వేడుకుంటే చాలు అనుకున్నది ఈడేరుతుందన్న విశ్వాసం. ఆయన సన్నిధిలోకి అడుగు పెడితే చాలు సమస్త కోరికలు తీరినట్టే, సమస్యలన్నీ నెరవేరినట్టే. కలియుగంలో ఆ స్వామిని స్మరించని వారు, ధ్యానించని వారు, ఆయన్ని కోరని వారు, కోరితే కోరికలు తీరని వారు లేరంటే అతిశయోక్తి కాదు. శివా అని నోరారా ప్రార్థిస్తే చాలు కోరిన కోరికలు తీర్చే భక్తజన బాంధవుడాయన. ఆయన కొలువైన క్షేత్రం అపర కైలాసం. మహానంది పరమ పావనమైన క్షేత్రం, మోక్షదాయకమైన క్షేత్రం, వేదాత్మకమైన వేద నిలయమైన పుణ్యధామం. ఇక్కడకు వచ్చే భక్తులు మహానందిలో ఉన్నామా లేక కైలాసంలో ఉన్నామా అన్న అనుభూతితో తన్మయులవుతారు. చెయ్యొత్తి శివా అని మొక్కితే చాలు చేయూతనిచ్చే దేవుడు, మోక్షదాయకుడు, గొప్ప తాత్వికుడు. ఆ ఉమాపతిని అర్చించడం, ఆరాధించడం ఎంతో పుణ్యప్రదం, శుభదాయకం. కొండల సముదాయం మధ్య భాసిల్లే భవుడిని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడ నుంచో భక్తులు పెద్ద సంఖ్యలో మహానంది వస్తూ ఉంటారు. అసు పుణ్యక్షేత్రాలు 3 రకాలు. 1 స్వయం వ్యక్త క్షేత్రం, 2 ఋషి ప్రోక్తమైన క్షేత్రం, ఇక చివరిది మానవ ప్రోక్తమైనది. వీటిల్లో మహానంది స్వయం ప్రోక్త క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది, ప్రాముఖ్యత నొందింది. అందుకే ఈ మహానంది దక్షిణాదిలోనే విశిష్టమైనదిగా భావిస్తారు. ఈ క్షేత్ర ప్రాశస్త్యం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. జిల్లా కేంద్రం నంద్యాలకు కేవలం 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో మహానందీశ్వరుడికి తోడుగా అమ్మవారు కామేశ్వరీదేవిగా దర్శనమిస్తోంది. పరమేశ్వరుడు జ్ఞాన ప్రదాతగా, వరప్రదునిగా భక్తుల పూజలు అందుకుంటుంటే, అమ్మవారు సకల కామ్యాలను సిద్ధింపజేసే శక్తి ప్రధాయినిగా ఆరాధింపబడుతోంది. 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు ఈ ఆలయాన్ని నిర్మించినట్టు చరిత్ర చెబుతోంది. కొన్ని వందల సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ ఆలయంలో విశేష పూజలు కొనసాగుతూనే ఉన్నాయి. మరే శైవ క్షేత్రంలోనూ లేని విధంగా ఇక్కడ కొలువుదీరిన మహానందీశ్వరుడు పుట్ట ఆకారంలో దర్శనమిస్తాడు. పైగా శివలింగం పైభాగంలో ఆవు గిట్ట గుర్తు కనిపిస్తూ ఉంటుంది. దీనికి ఓ పురాణ గాథ కూడా వ్యాప్తిలో ఉంది. ఆ కథ వింటుంటే వకులాదేవి ఆశ్రమానికి రాకముందు తిరుమల శ్రీనివాసుని గాథ స్ఫురణకొస్తుంది. ఓ వాల్మీకంలో ఆవు పాలు తాగుతూ అక్కడ శ్రీనివాసుడు, ఇక్కడ మహానందీశ్వరుని గురించి చెప్పే గాథల్లో చాలా సారూప్యత కనిపిస్తుంది. అందుకే ఈ క్షేత్రాన్ని వాల్మీకి క్షేత్రం అని కూడా వ్యవహరిస్తారు. ఓం నమో మహానందీశ్వరాయ. మన భారతదేశం అనేటువంటిది సనాతన హిందూ ధర్మానికి ప్రతీకగా ఉండేటువంటి దేశం ఈ దేశం. ఇందులో ఎంతో మహిమాన్వితమైనటువంటి స్థలములు, తీర్థములు, క్షేత్రములు ఇవన్నీ కూడా అనేకంగా ఉండేటువంటి విశిష్టమైనటువంటి దేశంగా మన భారతదేశాన్ని చెప్పబడుతుంది. ఇక్కడ ఆలయాలు అనేటువంటిది 3 రకాలుగా ఉంటాయి. స్వయం వ్యక్త క్షేత్రాలు కొన్ని, ఋషి ప్రోక్తమైనటువంటి క్షేత్రాలు కొన్ని, మానవ ప్రోక్తమైనటువంటి క్షేత్రాలు, దేవాలయాలు కొన్ని ఉంటాయి. ఇందులో అతి కొన్ని మాత్రమే మనకి ఋషి ప్రోక్తంగా కాకుండా స్వయంగా వెలసినటువంటి క్షేత్రాలుగా కొన్ని ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా మనకి కృతయుగంలో వెలయడం, ఆ కృతయుగంలో వెలిసినటువంటి క్షేత్రాల గురించి చరిత్రలన్నీ కూడా మనకి అష్టాదశ పురాణాల్లో చెప్పబడి ఉంటాయి. పత్రి, పుష్పం, భస్మం, ద్రవ్యం ఏదైనా మనసారా అర్చిస్తే చాలు కోరిన వరాలిచ్చే పరమ దయాళువు ఆ మహానందీశ్వరుడు. శుద్ధ జలాలతో తను వెళ్ళా తడుస్తుంటే పులకితుడయ్యే పాలనేత్రుడు ఆయన. అలాంటి పవిత్ర మూర్తిని శ్రద్ధగా సేవించిన, అనుసరించిన, స్తుతించిన సకల పాపాలు హరిస్తాయని దేవీ పురాణం పేర్కొంటోంది. శిలాద మహర్షికి ఆ మహానందీశ్వరుడిచ్చిన వరంతో నందనుడు అయోజనుడిగా జన్మిస్తాడు. అతను కూడా కొన్ని వందల సంవత్సరాల పాటు ఈశ్వర అనుగ్రహం కోసం ఘోర తపస్సు చేశాడు. అతని తపశ్శక్తికి మెచ్చి నందనుణ్ణి తన వాహనంగా స్వీకరించేందుకు అంగీకరిస్తాడు. తొలిసారి ఆ కైలాసనాథుడు నంది వాహనాన్ని అధిరోహించిన స్థలంగా కూడా మహానందికి పేరు. అందుకే ఈ క్షేత్రాన్ని నంది మండలంగా కూడా పేర్కొంటారు. ఎంతో అగ్ని చేత గాని, వాయువు చేత గాని, ఇతర అనేక రకములుగా ఆయన వ్రతాన్ని భంగం చేయాలని చెప్పి ప్రయత్నం చేసినప్పటికీ
దేనికి లొంగకుండగా కేవలం ఈశ్వర భక్తితో ఆయన తపస్సు చేయడం, ఆ యొక్క అచంచలమైనటువంటి తపస్సుకు మెచ్చినటువంటి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి, నీ తండ్రి కోరిక మేరకు నిన్ను సంతానంగా కలిగించాను కదా, మరలా నీకు ఏ విధమైనటువంటి కోరిక ఉంది అని చెప్పి కోరగా, అప్పుడు ఆ యొక్క నందనుడు అనేటువంటి మహర్షి ఈశ్వరుడికి ప్రణమిల్లి నమస్కారం చేసి, నేను ఎల్లవేళలా మీ యొక్క పాదద్వంద్వం వద్దే నేను ఉండేట్టుగా నాకు అనుగ్రహించండి. దీన్ని శ్వేతనంది అని, సునంది అని అనేక రకాలుగా మనకి పురాణ గాథల్లో చెప్పడం జరుగుతుంది. ఈ ప్రాంతాన్నంతా కూడా నంది మండలంగా పిలవడం అనేటువంటిది చాలా విశేషము. ఈ యొక్క నంది మండలంలో నందీశ్వరుడు అంటే ఈశ్వరుడికి వాహనం ఆవిర్భవించినటువంటి స్థలం కాబట్టి, ఆయన తపస్సు చేసినటువంటి పుట్టలో అనంతర కాలంలో నేను అర్చామూర్తిగా వెలసి ఉంటాను అని చెప్పేసి ఈశ్వరుడు స్వయంగా ఆ యొక్క నందీశ్వరుడికి తెలియచేసి, మహానంది దివ్యక్షేత్రాన్ని చతుర్ముఖునితో పాటు ఆ వైకుంఠనాథుడు కూడా దర్శించుకుని మహానందీశ్వరుణ్ణి సేవించుకున్నట్టు పురాణాల్లో కనిపిస్తుంది. వీరిరువుతో పాటు సూర్యచంద్రులు, వైనతేయుడు, ప్రమదగణాలు ఈ ప్రాంతంలో నవనందుల్ని ప్రతిష్ఠించినట్టు స్థల పురాణంలో ఉంది. ఆ నవనందుల్ని సూర్యోదయం నుంచి సూర్యాస్తమయంలోగా ఎవరైతే దర్శించుకుంటారో వారు కైలాసాన్ని సందర్శించి పార్వతీ పరమేశ్వరుల్ని దర్శించిన పుణ్యఫలం దక్కుతుందని పురాణ ఇతిహాసాలు చెబుతున్నాయి. ఇక ఇక్కడ విశేషాలు, వింతలు ఎన్నో. ఆలయ గోపుర నిర్మాణ శైలే చాలా ఆశ్చర్యం కొలుపుతుంది. రససిద్ధుడు అనే శిల్పి తన యోగ విద్యతో ఈ గోపుర నిర్మాణానికి పూనుకున్నట్టు స్థల పురాణంలో కనిపిస్తుంది. ఇక్కడ నిర్మాణాలు కూడా శిల్పకళా వైభవంతో అలరారుతూ ఉంటాయి. గోపురం పూర్తిగా ఇసుకతో నిర్మించడం ఆనాటి నిర్మాణ చాతుర్యానికి అద్దం పడుతుంది. ఇక అనేక మండపాలతో పాటు శుద్ధ స్ఫటిక జలాలతో కూడిన పుష్కరిణి ఎంతో పవిత్రంగా గోచరిస్తుంది. ప్రధాన ఆలయంలోని స్వయంభూ లింగమూర్తి కింది భాగంలోని భూమిలో 5 నీటి ఊటలు ఉన్నట్టు చెబుతారు. ఆ నీటి ఊటే పుష్కరిణిలోకి ప్రవహిస్తూ ఉంటుంది. ప్రధాన మూర్తి కొలువైన గర్భాలయం కింది భాగం నుంచి నీరు బయటకు ప్రవహించే మార్గాల అమరిక వలన ఒకే పరిమాణంలో ఎల్లవేళలా పుష్కరిణిలో నీరు కనిపిస్తూ ఉంటుంది. ఈ జలాలలో ఔషధ గుణాలు ఉన్నాయని చెబుతారు. అడుగు భాగం కూడా స్పష్టంగా కనిపించేంత స్ఫటిక వర్ణంలో జలాలుంటాయి. ఇక మరో విశేషం ఏమిటంటే, వేసవి కాలంలో శీతలంగా, చలికాలంలో వేడిగా, ఇతర కాలాల్లో ఎలాంటి మలినాలు లేక పరిశుభ్రంగా పుష్కరిణి జలాలు ఉంటాయంటే అదే మహత్యంగా చెబుతారు. ఇప్పటికీ ఈ రహస్యం ఏంటో ఎవ్వరికీ అంతుబట్టనిదిగా ఉంది. ఇక్కడ ఊరే నీటి ఊటలతో మహానంది పరిసరాల్లోని దాదాపు 3000 ఎకరాల్లో సేద్యం జరుగుతోందంటే ఆశ్చర్యపడాల్సిన విషయం. మొత్తం 3 గుండాలు ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. వీటిని బ్రహ్మ, విష్ణు, రుద్రగుండాలు అని వ్యవహరిస్తారు. మనం ఏదైతే ఇక్కడ పుట్ట రూపంలో, పుట్టాకారంలో ఈశ్వరుడు ఉంటాడో, అందులో నందీశ్వరుడు తపస్సు చేసి జన్మించినటువంటి స్థలం కాబట్టి ఈశ్వరుడు నిరంతరం కూడా ఆ యొక్క శిలలో, ఆ పుట్టలో కొలువై ఉండడం అనేటువంటి ఇది ఈ యొక్క క్షేత్రంలో విశేషం. మనకి ఎక్కడ కూడా శివలింగం అనేటువంటిది ఈ యొక్క పుట్టాకారంలో ఉండడం అనేటువంటిది ఎక్కడ కూడా మనకి కనిపించదు. ఒక్క మహానందిలో మాత్రమే పుట్టాకారంలో ఈశ్వరుడు ఉండడం అనేటువంటిది ఇక్కడి ప్రత్యేకత. ఆ రకంగా ఈశ్వరుడు యొక్క వాహనం జన్మించినటువంటి స్థలం కాబట్టి ఆ యొక్క స్థలంలో ఈశ్వరుణ్ణి స్తుతిస్తూ ఈ యొక్క మండలంలో అంటే ఈ ప్రాంతాన్ని నంది మండలం అని పిలవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రాంతంలో 9 నందులను ప్రతిష్ఠ చేయడం అనేటువంటి బ్రహ్మ, మహావిష్ణువు, అట్లాగే సూర్యచంద్రులు, అట్లాగే గరుడు, ఇతర ముఖ్య దేవతలందరూ కూడా, ప్రమథగణాలందరూ కూడా ఈశ్వరుణ్ణి ప్రతిష్ఠ చేసి స్తుతించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాంతాన్నంతా కూడా నంది మండలంగా పిలవడం జరుగుతుంది. ఆ రకంగా 9 నందులతో కూడుకున్నటువంటి ఈ యొక్క మహానంది క్షేత్రం నవనందీశ్వర క్షేత్రంగా చెప్పబడుతుంది. అక్కడ శాంతి మంత్రాలు సామూహికంగా ధ్వనిస్తూ ఉంటాయి. మంగళ వాయిద్యాలు లయయుక్తంగా మోగుతూ ఉంటాయి. పంచాక్షరి నామాలు అణువణువున ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. పవిత్ర కార్తీక మాసంతో పాటు మహాశివరాత్రి పర్వదిన సమయంలో నిర్వహించే పూజలకు భవుడు పరమానందభరితుడవుతాడు. విశేష కుంకుమార్చనలతో కామేశ్వరీ దేవి ఆనందదాయనిగా అనుగ్రహిస్తుంది. భక్తులు వెలిగించే దీపకాంతుల్లో నల్లమల కొండల్లోని మహానంది క్షేత్రం దేదీప్యమానంగా పరిఢవిల్లుతుంది.
పరమేశ్వరుడు యోగముద్రలో ఉండి ధ్యానించేది ఎవరిని? అక్షరాల ఆ నారాయణమూర్తినే. వైకుంఠవాసి శ్రీమన్నారాయణుడు అంటే శివయ్యకు ఎంతో ఇష్టం. అందుకే మహానంది శివ కేశవ క్షేత్రంగా కూడా చెప్తారు. ఇక్కడ ప్రధాన ఆలయంలో సీతారామచంద్రుల వారి ఉపాలయం కూడా కనిపిస్తుంది. అన్ని వైష్ణవ పర్వదినాల్లో ఇక్కడ విశేష అర్చనలు నిర్వహిస్తూ ఉంటారు. స్వయంగా ఆ శివయ్యే కోదండరాముణ్ణి తన చెంతన ప్రతిష్ఠించుకున్నట్టు ఓ కథనం. అందుకే ఈ క్షేత్రంలో వివాహ క్రతువులు అధికంగా కొనసాగుతూ ఉంటాయి. ఏ శైవ క్షేత్రంలో జరగని రీతిలో మహానందిలో వివాహాలు చేసుకునే వారి సంఖ్య చాలా ఎక్కువ. దీనివల్ల వంశవృద్ధి జరుగుతుందనేది ప్రతీతి. పుట్టే పిల్లలు శివభక్తి పరాయణులుగా, సకల సదాచర సంపన్నులుగా, విద్యా ప్రావీణ్యులుగా పుడతారని ఓ నమ్మకం. ఇంతటి మహిమాన్వితమైనటువంటి ఈ యొక్క క్షేత్రంలో నందీశ్వరుడు ఆవిర్భవించిన అనంతరం కలియుగ ప్రవేశంలో ఈ ప్రాంతమంతా కూడా విపరీతంగా గోవులు వచ్చి అరణ్యానికి వచ్చి మేత మేసి వెళుతూ ఉండేది. అలా అన్ని గోవులు కూడా వెళుతూ ఉండగా కపిల అనేటువంటి ఒక గోవు మాత్రం ప్రతిరోజు సాయంత్రం వెళ్ళిన తర్వాత పాలు ఇవ్వకుండా ఉండేది. అప్పుడు ఈ యొక్క ప్రాంతాన్ని పరిపాలిస్తూ ఉన్నటువంటి నందన రాజులు ఈ యొక్క విషయాన్ని తెలుసుకొని ఈ యొక్క కపిల గోవు మాత్రం ఎందుకు క్షీరాన్ని ఇవ్వట్లేదు, మిగతా ఆవులన్నీ ఇస్తున్నాయి కదా అని చెప్పేసి వచ్చి చూడగా ఆ కాపరి మరుసటి రోజు ఆ యొక్క ఆవుని వెంబడించి చూడగా ఆ ఆవు ప్రతిరోజు వలె ఈ యొక్క నందీశ్వరుడు జన్మించినటువంటి ఆ పుట్ట చుట్టూ 3 సార్లు ప్రదక్షిణం చేసి తన యొక్క శరీరంలో నుంచి క్షీరాన్ని పాలను ధారగా వదలగా ఈశ్వరుడు ఒక బాలుని ఆకారంలో ఆ యొక్క క్షీరాన్ని సేవించడం అనేటువంటిది చూసి హరహర మహాదేవ అని చెప్పి ఆ యొక్క నందన చక్రవర్తి గట్టిగా అరవడంతో ఆ యొక్క గోవు నన్ను వెంబడించి ఎవరో వచ్చారు అని చెప్పేసి ఆ పుట్ట మీద తన కుడి కాలును పెట్టి అంతర్ధానం అవుతుంది. ఇక్కడ నందీశ్వరుడు జన్మించినటువంటి స్థలం ఇది. నేనొక పుత్రవాత్సల్యంతో ఆ యొక్క పుట్టలో క్షీరాన్ని సేవిస్తూ ఉండడాన్ని నువ్వు చూశావు కాబట్టి భవిష్యత్తులో ఇది ఒక మహాక్షేత్రంగా విరాజిల్లుతుంది. ఈ క్షేత్రాన్ని దర్శించినటువంటి వారికి సకల కోరికలు కూడా సిద్ధిస్తాయి. ఇక ఆలయ ప్రాంగణంలో దాదాపు 1200 సంవత్సరాల నాటి ఒక మహావృక్షం దర్శనమిస్తుంది. ఈ వృక్షానికి ముమ్మారు ప్రదక్షిణలు చేస్తే సకల దోషాలు హరిస్తాయని చెబుతారు. అలాగే ఓ రాయిని చెట్టుకు కడితే పిల్లలు కలుగుతారని ఓ ప్రగాఢ నమ్మకం కూడా ఉంది. ఈ వృక్షం కింద అనేక నాగశిలలు ప్రతిష్ఠితమై కనిపిస్తాయి. అందుకే దీన్ని నాగలింగ వృక్షం అని కూడా అంటారు. ఇక జాతక దోషాలు, గ్రహపీడలు తొలగిపోయేందుకు ప్రత్యేక పూజలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. శ్రీకాళహస్తిలో నిర్వహించుకునే పూజలకు ఎంతటి ప్రాధాన్యత ఉందో ఇక్కడ నిర్వహించే పూజలకు అంతే ప్రాధాన్యత ఉందని వేద నిపుణులు చెబుతున్నారు. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహించే రథయాత్రలో ఇష్టసఖి కామేశ్వరీదేవితో కలిసి వామదేవుడు మహానందిలో ఊరేగి భక్తులను అనుగ్రహిస్తాడు. ఆ ఉత్సవాన్ని వీక్షించేందుకు వేలాది ప్రజలు తరలి వస్తారు. అంబికానాథునికి ప్రణమిల్లి తమ మొక్కులు తీర్చుకుంటారు. సాకలు పోసి సాగిలపడి ఆ సర్వేశ్వరుణ్ణి వేడుకుంటారు. నందీశ్వరుడు జన్మించినటువంటి స్థలం కాబట్టి ఇక్కడ ఉండేటువంటి విమాన గోపురం అనేటువంటిది చాలా విశేషంగా ఉండాలి అని చెప్పి కైలాసంలో ఈశ్వరుడు ఆలోచిస్తూ ఉండగా అక్కడ ఈశ్వరుడు సన్నిధిలో తనకు పరిచర్యలు చేసేటువంటి రససిద్ధుడు అనేటువంటి ఒక యోగి పుంగవుణ్ణి పిలిచి నందీశ్వరుడు జన్మించినటువంటి స్థలంలో నిర్మించేటువంటి విమానం అనేటువంటిది చాలా చిత్ర విచిత్రంగా ఉండాలి అని చెప్పి వారికి చెప్పడంతో ఆ యొక్క రససిద్ధుడు అనేటువంటి వాడు తన వద్ద ఉన్నటువంటి యోగ విద్యలను ప్రదర్శించి కేవలం ఇసుకతో నిర్మించినటువంటి ఈ యొక్క గోపురం అనేటువంటిది చాలా విశేషం. మన దక్షిణ భారతంలో ఎక్కడా కూడా ఇటువంటి గోపురం అనేటువంటిది మనకి కనిపించదు. ఊరు చుట్టూరా కొండలు, పాలు పొంగే పచ్చటి పొలాలు, నిరంతరం జాలువారే శుద్ధ స్ఫటిక జలధారలు, ముక్తిని ప్రసాదించే సోమ సూర్యాగ్ని లోచనుడు, స్వామివారికి రక్షణగా చుట్టూ కొలువుదీరిన నవనందీశ్వరులు. ఇవి మహానందిలో కనిపించే కమనీయ సుందర పవిత్ర దృశ్యాలు. ఇక అభివృద్ధి పరంగా కూడా అనేక ప్రణాళికలు సిద్ధం చేశారు. సీసీ ఫ్లోరింగ్ నిర్మాణం, భక్తుల కోసం ప్రత్యేక వసతి సౌకర్యాల కోసం గదుల నిర్మాణం, స్టీల్ క్యూ లైన్లు, రహదారి మరమ్మతులు, ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్ని ముమ్మరం చేశారు.